హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. లాస్ట్ వీడియోలో మనం ఇప్పటి నుంచి ఎందుకు బుల్లిష్ బెట్స్ తీసుకోవడానికి వీలుగా ఉంది మార్కెట్ అనేది మనం చెప్పుకున్నాం. సో ఆ వీడియో మీరు చూడనట్లయితే ఒకసారి అది కూడా రీవిజిట్ చేసినట్లయితే మనం ఎందుకు ఇప్పటి నుంచి బుల్లిష్ బెట్స్ తీసుకున్నట్లయితే మనకు ఎక్కువ లాభం రావడానికి అవకాశం ఉందని, రిస్క్ రివార్డ్ ఎలా ఉండబోతుంది అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నిఫ్టీని బేస్ చేసుకొని మనం ఎలా ఉంది మార్కెట్ అనేది చెప్పాం కదా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు చాలా సార్లు గమనించుంటారు, బుల్ మార్కెట్ కానీ బేర్ మార్కెట్ కానీ మార్కెట్ ఎటువైపు వెళ్తున్నా కూడా ఆ రన్ ని సపోర్ట్ చేసే కొన్ని సెక్టార్స్ మాత్రమే ఉంటాయి. కొన్నిసార్లు మీరు బ్యాంకింగ్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఆటోమొబైల్ సెక్టార్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఎఫ్ఎంసీజీ సెక్టార్ అయి ఉండొచ్చు. మార్కెట్ కదులుతుంది అంటే మార్కెట్లో ఉన్న ప్రతి సెక్టార్, ప్రతి స్టాక్ కదలాల్సిన అవసరం లేదు. అందులో కొన్ని సెక్టార్స్ మాత్రం పార్టిసిపేట్ చేసి మేజర్ కాంట్రిబ్యూషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క బుల్ రన్ లో ఒక్కొక్క ఫేవరెట్ స్టాక్ ఉంటుంది మార్కెట్ పార్టిసిపెంట్స్ కి. సో అది మీకు తెలియాలంటే ఏమవుతుందంటే రన్ మొత్తం అయిపోయిన తర్వాత న్యూస్లో చూసినప్పుడే తెలుస్తూ ఉంటుంది. సో అరే ఈ రన్ అంతా పార్టిసిపేట్ చేసింది కేవలం ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల కదిలింది, లేదా కేవలం ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ వల్ల కదిలింది, లేదంటే ఓన్లీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ని పుల్ చేసాయి మార్కెట్ ని అని, ఇలా డిఫరెంట్ సెక్టార్ పార్టిసిపేషన్ అనేది మనకి అయిపోయిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా రన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ మనం అనుకున్నట్టు కనుక ఇప్పుడే కనుక బాటమ్ అనేది ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ హై నిఫ్టీ ఫామ్ చేస్తున్నట్లయితే ఏ సెక్టార్స్ ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఏ సెక్టార్స్ లో స్టాక్స్ కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది అని సెక్టార్ అనాలిసిస్ చేసామనుకోండి తెలుస్తుంది. సో ఆ దాని గురించి అని మనకి ఇప్పుడు మీకు చార్ట్స్ వేయడం జరిగింది ఇక్కడ. సో ఈ సెక్టార్ వైజ్ చూసుకున్నట్లయితే మార్కెట్ పడిపోతున్న టైంలో కంప్లీట్ గా లాంగ్స్ అన్వైండ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా ఈ 5-6 డేస్ కన్సాలిడేషన్ జరుగుతున్న టైంలో అక్యుములేషన్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ సెక్టార్స్ ని ముందు పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాంకింగ్ సెక్టార్ ఒకటి, నెక్స్ట్ మెటల్స్ సెక్టార్ ఒకటి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫార్మా సెక్టార్. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి క్లియర్ గా మార్కెట్ పడిపోతున్నప్పుడు ప్రీవియస్ గా ఉన్నటువంటి పొజిషన్స్ అన్ని కూడా అన్వైండ్ అయిపోయాక క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరుగుతున్న 5-6 డేస్ ఆఫ్ కన్సాలిడేషన్ లో పొజిషన్స్ మళ్ళీ క్లియర్ గా బిల్డ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక మళ్ళీ మార్కెట్ ర్యాలీ మొదలైనట్లయితే ఫార్మా సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ అండ్ మెటల్స్ సెక్టర్, ఈ 3 సెక్టార్స్ కూడా మార్కెట్ మూవ్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా స్టాక్స్ షార్ట్ లిస్ట్ చేసుకునేప్పుడు ఈ సెక్టార్స్ లో కిందికి వచ్చింది అనుకోండి ఏదైనా బుల్లిష్ది, సో మీరు అప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్స్ వేసుకొని వీటిలో పార్టిసిపేట్ చేసినట్లయితే సెక్టార్ వైజ్ కూడా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాబట్టి రాబోయే రన్ లో ఇవి ఎక్కువ మీకు లాభాలు కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.